హాయ్ అండి. మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం మూడో పార్ట్ చూపిస్తున్నానండి. గోమాత లోపలికి ప్రవేశించదు కదా! దాని మెడలో దండ వేసాము. దండ వేసాక మా ఇద్దరు తమ్ముళ్ళు ఇల్లంతా తిప్పుతారండి. ఇల్లంతా తిప్పాక దానికి కొంచెం ధాన్యం పెట్టాలి. పళ్ళెంలో ధాన్యం వేసి పెట్టారండి. మొత్తం ధాన్యం అన్నీ తినేసింది. మొత్తం తినేసే కాకుండా గోమాత బయటికి కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము లోనికి వెళ్తున్నామండి. ముందు మా చిన్నాన్న, మా పిన్ని, నేను అందరం కూడా లోపలికి వచ్చామండి. మా చెల్లి, మా అమ్మగారు, మా అత్తగారు అందరూని. మాకు కూడా ఇల్లంతా తిరగమన్నారు. మేము కూడా అన్ని గదులు ఇల్లంతా తిరిగామండి. ఇల్లంతా తిరిగాక మేడ మీదకి కూడా వెళ్ళాము. మేడ పైన కూడా మొత్తం తిరగమన్నారండి. మేడ మొత్తం తిరిగాక లోపలికి అలంకరించామండి. మేడ మీద నుంచి కిందకి దిగుతున్నాము. కిందకి దిగాక అందరం బొట్లు సామాన్లు అన్నీ కింద పెట్టేసామండి. తర్వాత వాస్తు పూజ జరిగింది. అది